సో ఒక వ్యక్తి ఆయన 500 కేజీల బరువును ఎత్తుతూ ఉన్నాడు. బరువు ఎత్తే కాంపిటీషన్ అది. సో 520 కేజీల బరువు ఎత్తుతూ ఉన్నాడు. 520 కేజీల బరువు ఎత్తుతూ ఉన్నాడు. ఫస్ట్ అటెంప్ట్ ఎత్తాడు, ఎక్కడ వరకు పడిపోయాడు, ఎత్తలేకపోయాడు. సెకండ్ అటెంప్ట్ ఎత్తాడు ఎక్కడ వరకు, కానీ దాని యొక్క బరువును భరించలేక ఏమైపోయాడు, స్లిప్ అయిపోయి వెనక్కి పడిపోయాడు. థర్డ్ అటెంప్ట్ ఫైనల్ అటెంప్ట్ అనమాట. థర్డ్ అటెంప్ట్లో నన్ను ఎత్తితేనే పథకం వస్తుంది, అంటే మెడల్ వస్తుంది, లేదంటే మెడల్ రాదు. సో థర్డ్ అటెంప్ట్ చూపించే ముందు అతని యొక్క జీవిత చరిత్రను చూపించి అంటూ ఉన్నారు, హీ మస్ట్ విన్ దిస్. ఇది ఖచ్చితంగా ఆయన నెగ్గాలి. ఎందుకంటే యాక్సిడెంట్లో తన భార్య చనిపోయిందంట. భార్య చనిపోయే ముందు భార్యకు మాట ఇచ్చాడట భర్త, నేను ఖచ్చితంగా బంగారు పథకాన్ని సాధిస్తాను నీ కొరకు అని. సో భార్య చనిపోయిన తనకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి, భార్య చచ్చిపోయింది ఇంకా తనకి ఇచ్చిన మాట నేను ఎందుకు నెరవేర్చడని చెప్పి ఆలోచన చేసి వెనకకు వెళ్ళిపోలేదు. భార్య చచ్చిపోయినా భార్యకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని చెప్పి కష్టపడ్డాడు, శ్రమించాడు. ఒలింపిక్స్లో పోటీ చెందడం అంటే సాధారణమైన విషయం కాదు. అది బరువులు ఎత్తడం అంటే అసాధారణమైన విషయం. ఎందుకంటే చాలా చాలా కష్టపడాలి, చాలా శ్రమించాలి. చాలా కష్టపడిన తర్వాత కూడా కొన్నిసార్లు నరాలు అటు ఇటు అవడం వల్ల వెయిట్ అన్నది పడిపోతూ ఉంటాయి, కాంట్రాస్ట్ అయిపోతూ ఉంటాయి, మజిల్స్ దగ్గరకు వచ్చి ఒకేసారి అరెస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చాలా కష్టపడుతూ ఉన్నాడు. కష్టపడ్డాడు. 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. థర్డ్ అటెంప్ట్ ఎత్తుతూ ఉన్నాడు. ఎత్తుతున్నప్పుడు వీడియోలో బాగా ఎడిట్ చేశారు. వీడియోలో ఆయన ఎత్తుతూ ఉన్నప్పుడు పక్కనే వచ్చి భార్య ఒక చెయ్యి అందించినట్లు ఈయన చూచినట్లు వెంటనే ఆయన పైకి ఎత్తిన ఎడిటింగ్లో జరిగింది. సో నేను అంటున్నది ఏంటంటే 3వ అటెంప్ట్లో పైకి ఎత్తేసాడు. ఎత్తి ఒక 10 సెకండ్స్ అలా పట్టుకున్నాడు వెయిట్ని, 520 కేజీల బరువుని ఎత్తి అలా పట్టుకుని అలా దించాడు. వెంటనే గోల్డ్ మెడల్ ఆయన సంపాదించుకోగలిగినాడు. సో పరిస్థితులు బాగోలేకపోయినా ఆయన ఏం చేశాడంటే ఇచ్చిన మాట కొరకు నిలబడ్డాడు. దాన్ని ఏం చేసి ఉన్నాడు, కొనసాగించి ఉన్నాడు. చివరికి బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు. సో మీరు కూడా మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుంచి అనుభవించాలి. ఆ యొక్క పరలోక రాజ్యంలో జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి అంటే చివరి వరకు దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోనండి. నా యొక్క తుది శ్వాస వరకు నేను నీతో జీవిస్తాను, నేను యేసయ్యతో మనం చేసుకున్న నిబంధన, నీ అందే నేను కొనసాగుతాను, నేను యేసయ్యతో మనం చేసిన ఆ యొక్క నిబంధన కొనసాగిస్తూ మన యొక్క రక్షణ జీవితాన్ని ముందుకు నడిపిద్దాం.